హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ 1175. ఇది పొంగల్ రోజు సండే రోజు తీసుకున్నాను అనమాట. ఇది రుషికొండ బీచ్లో 150 రూపీస్ తీసుకున్నారు. ఈచ్ పర్సన్కి 150 రూపీస్ అనమాట. ఈ గుర్రం హార్స్ రైడ్ ఎవరైనా ఎక్కచ్చు. మనతో ఒక అతను వస్తారు. అతను మీకు చూపిస్తాను చూడండి. పక్కనే ఇక మనతో పాటు పక్కన దాన్ని నడిపిస్తుంటారనమాట. ఇది నేను హార్స్ రైడ్కి క్యాప్ కొనుక్కుందాం అనుకున్నాను, కానీ కొనుక్కోలే. ఇక్కడ నేను ఎందుకు వైట్ హార్స్ చూస్ చేసుకున్నాను అంటే నాకు వైట్ అంటే చాలా పిచ్చి అనమాట. సో అందుకే చూస్ చేసుకున్నాను. బ్లాక్ ఈజ్ వెరీ కామన్ ఎవ్రీ టైం, బ్లాక్ హార్స్ అనేది. కానీ వైట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని తీసుకున్నాను అనమాట. ఇక్కడ భీమ్లీకి వెళ్ళే రూట్లో సన్ ఇలా బాగుంది, సో పిక్చర్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఏంటి అంటే ఈ వైట్ హార్స్ మనం ఎన్ని పిక్చర్స్ కావాలన్నా మనం తీసుకోవచ్చు. అండ్ వాటర్లో వీడియోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇతను ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ తీసుకొని వెళ్తారు. అది ఏంటి ఆ హార్స్తో పట్టుకొని. సో ఎవరు భయపడక్కర్లేదు. నేను కొంచెం భయం వేసింది ఏమో, అది కళ్ళకి పెట్టేశారనమాట, దానికి కళ్ళు కనిపించకుండా. సో పిక్చర్స్ తీసుకున్నాను. అతనే చెప్పారు ఇలా తీసుకో అలా తీసుకోని. ఇది భీమ్లీకి వెళ్ళేటప్పుడు గోలిసోడ కొనుక్కుంటే ఇది చాలా బాగా ఫాస్ట్గా వస్తుంది అనుకుని, కానీ మెల్లిగా వచ్చింది. అండ్ ఇది ఏంటంటే ఈవినింగ్ ఆర్కే బీచ్ దగ్గర రంగులు రావటం అనమాట. నేను ఎలిఫెంట్ ఎక్కాను. అది 50 రూపీస్ తీసుకున్నారు పర్సన్కి. అంటే నాకైతే 50 రూపీస్ తీసుకుని, ఇక్కడ ఎవరికైనా 50 రూపీస్ అనుకుంటా. ఇది ఏంటి అంటే కొంచెం డేంజర్ అనమాట. అంటే లైక్ నాకు చాలా కళ్ళు తిరిగేసాను. ఎక్కేటప్పుడు చాలా బాగుంది, కాకపోతే అది తిరిగాక కిందకి డ్రాప్ అదే ఆగిపోయాక నాకు చాలా కళ్ళు తిరిగేసాను. నేను అక్కడే కూర్చోపోయాను. నాకు ఎప్పుడు అలా అవ్వలేదు. నేను చాలాసార్లు ఎక్కాను. అండ్ కొంచెం జాగ్రత్త, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఓకే పర్లేదు అనుకుంటే ఎక్కించండి, లేదంటే లేదు. ఇది మా సండే లాగా జరిగింది. నాకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు బుర్రే పనిచేయలేదు. నాకు ఎందుకు అలా అయిందో నాకు ఇప్పటికీ అర్థం కావాలి. ఎప్పుడు ఎక్కుతాను కానీ ఈ హైట్స్ ఉన్నా ఏదైనా ఎక్కుతాను, కానీ ఇది ఎందుకు అలా తిరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో జాగ్రత్త ఎక్కేమని అంటే ఎక్కుతాం కానీ కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఎక్కాలని అనుకుంటాం. సో ఎక్కాక కళ్ళు తిరుగుతాయి. పర్లేదు, ఏదైనా పర్లేదు అనుకుంటే ఎక్కచ్చు. అంటే లైఫ్లో ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్. సో ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి, ఎక్కండి, మీకే తెలుస్తుంది ఏంటి అంటే. కానీ చాలా బాగుంది ఈ రైడ్. ఎప్పుడో నాకు లైక్ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి అనమాట. ఇక్కడ ఏంటంటే కాళికామాత టెంపుల్ ఆపోజిట్లో బీచ్ ఉంటుంది కదా, ఆర్కే బీచ్. అక్కడ ఎప్పుడు ఇలాంటివి ఉంటే నాకు ఓల్డ్ డేస్లో మనం ఇప్పుడు 90sలో పుట్టే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఇవే పండగ అంటే ఇంకేం ఉండదు, ఇవే అనమాట. రంగులు రాయటం, ఇంకా పర్స్, అవన్నీ బొమ్మలు కొనుక్కోవడం, అవి అన్నీ. కానీ సూపర్, నాకు ఓల్డ్ డేస్ గుర్తు చేసింది అనమాట. సో నేను ఎందుకు ఎక్కాను అంటే ఇది అప్పుడు చిన్నప్పుడు మీ ఇంట్లో చెప్పకుండా ఎక్కివారు అనమాట. ఇంట్లో చెప్తే అంత ఇద్దరువే. సో మా అక్క వాళ్ళు కూతుర్లు అందరం కలిసి డబ్బులు పట్టుకొని, మాకు పండుగ అంటే ఏం లేదు, కొత్త బట్టలు వేసుకొని టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో వచ్చేసి తినేయడం, ఈ రంగులు రావడానికి వెళ్ళడం, అవి ఉంటాయి కదా రింగ్స్ లాగా, అవి వేసుకోవడం, ఇంకా నచ్చిన కొనుక్కొని తిరగడం అటు ఇటు, అంతే మాకు పండుగ అంటే. సో అది గుర్తొచ్చి ఎక్కాను అనమాట. ఎలాగో పొంగల్ కదా అని. కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఎక్కండి, తెలుస్తుంది మీకు కూడా. ఇంత చాలా అంటే ఎక్కువ మంది ఉంటే చాలా ఫన్గా ఉంటుంది. కానీ కొంతమంది అందరూ పిల్లలే ఎక్కారు.